ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసం అయిపోయింది ఆల్మోస్ట్. సో అయిపోయిన తర్వాత మనం కార్తీక మాసంలో ఎలా పూజలు చేసి ఫలితాన్ని పుణ్యాన్ని దక్కించుకుంటాము. నెక్స్ట్ వచ్చేది మనకి మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మనకు ఫలితాలు దక్కుతాయి అంటారు గురుగారు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మార్గశిర మాసం గురించి మనం చెప్పుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే 3 నెలలు వెనక్కి వెళ్ళాలమ్మా. ఓకే. కార్తీకం, ఆశ్వీజం, భాద్రపదం. అంటే భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మనము కార్తీక మాసంలో ఎన్నో రకాల దీపారాధనలను, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు అవన్నీ చేసేసి ఇంత పుణ్యాన్ని మూట కట్టాం. ఆ మూట అక్కడ ఒక పైన పెట్టేశాం. అంతకుముందు దసరా 10 రోజులు కూడా విశేషమైనటువంటి ఆరాధనలు చేసి ఒక పుణ్యం మూట కట్టుకున్నాం, పక్కన పెట్టాం. దానికి ముందు పితృపక్షాలు, మహాలయ పక్షాలు. ఆ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు చేయవలసిన చేసాం, ఒక మూట కట్టి పక్కన పెట్టేశాం. అంతకుముందు గణపతి నవరాత్రులు చేసేసాం. ఈ 4 మూటలు పక్కన ఉన్నాయి. మరి ఈ పుణ్యం చేసాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి దానికి ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యాన్ని మనం తీసుకోగలగాలి. ఓకే. తీసుకోవాలంటే మార్గశిరం మనకు ఒక మార్గం కావాలి. పుణ్యాన్ని దక్కించుకోవడానికి, ఆ పుణ్యం దక్కించుకోవాలంటే మనకంటూ ఒక మార్గం, ఆ మార్గం సరి అయిందే ఉండాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోతే మనకు రాదు. మన పుణ్యం మొత్తం ఇక్కడ ఉంది. మార్గం అనేటువంటిది మన ఇష్టం వచ్చేట్టు ఎన్నుకుంటే ఆ చేసిన పుణ్యం మొత్తం పోతుంది, ఎవరో ఒకరు కొట్టుకుపోతారు, మన దగ్గర ఉండదు. ఆ పుణ్యం మన సంప్రాప్తం కావాలి అంటే మార్గశిర మాసంలో ఏ విధానాన్ని అనుసరిస్తే ఆ పుణ్యం మనకు సంప్రాప్తమవుతుంది. ఆ 4 ధర్మ అర్థ కామ్య మోక్షాలు అవి మనకు ఎలా సంప్రాప్తమవుతాయి అంటే, పాడ్యం రోజు మొదలుకొని 30 రోజుల పాటు మార్గశిర అమావాస్య వరకు శక్తి ఉంది, ఓపిక ఉంది, పర్వాలేదు అనుకుంటే విష్ణు సహస్రనామం. ఏంటమ్మా? విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అనేటువంటిది ప్రతిరోజు 15-20 నిమిషాలు పడుతుంది పారాయణ చేయటం లేదా వినటం. అందులో ఏం చెప్పారంటే చక్కగా, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమనిరభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరిన నిలగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరౌద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అనుకుంటూ ధ్యాన శ్లోకాలు ప్రారంభం చేసుకుంటూ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనుకుంటూ స్వామివారిని ఆర్తిగా మనస్సుతో పిలవాలి, ఆరాధించాలి. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏ కారణం చేత చేస్తున్నావు నాకు నువ్వు చెప్పకర్లా. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఈ మాసాంతరము నువ్వు విష్ణు సహస్రనామం ప్రతిరోజు పారాయణ చేయటమో వినటమో చేస్తున్నావు అంటే నువ్వు ఏ సంకల్ప సిద్ధి కోసం చేస్తున్నావో నాకు తెలుసు. ఆ సంకల్ప సిద్ధి నీకు కలిగిస్తాను నేను. ఎట్లా? కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా, వాళ్ళు చేశారను వీళ్ళు చేశారను, వాళ్ళు విన్నారను వీళ్ళు విన్నారను, ఏ ఉపాయం చేతనైనా ఒక్కసారి విను విష్ణు సహస్రనామం రోజు. కేనోపాయేన లఘున, కొంచెమైనా సరే ఆ విష్ణు సహస్రనామాన్ని నువ్వు వినే ప్రయత్నం చేయి. విష్ణోర్నామ సహస్రకం, నువ్వు 1000 సార్లు ఆ నామాన్ని పఠించినట్టుగా నేను భావిస్తా. అంటే భక్తరక్షకుడు అండి ఆయన, అర్థత్రాణపరాయణుడు, సామాన్యుడు కాదండి. తండ్రి అనగానే పరిగెత్తుకొచ్చేస్తాడు. అమ్మాయిని రావడం ఆలస్యం చేస్తుందేమో, ఎన్నిసార్లు పిలుస్తాడని చూస్తుంది. తండ్రి అట్ట కాదు, తానంగానే నన్ను ఎవరినైనా తాత అంటామని కూడా అనుకోడు ఆయన. తానంగానే తండ్రి అంటారని పరిగెత్తుకొచ్చేస్తాడు. అంత అర్థత్రాణపరాయణుడు, దయామయుడు, విష్ణుమూర్తి, సామాన్యుడు కాదమ్మా. ఎప్పుడు ఎవరు పిలుస్తారా, ఎవరికి మనము మంచి జీవితాన్ని ఇద్దామని చూస్తుంటాడు ఆయన. ఆర్ద్ర హృదయంతో, భక్తితో, ప్రేమతో, అంతేగాని అహంకారంతో, డబ్బుంది దాని మదంతో కాదు, నేను అని కాదు. తండ్రి
నాకు చేసే భాగ్యాన్ని నువ్వు కలిగించు అని ఎవరైతే ప్రేమతో చేస్తున్నారో వారి దగ్గరికి ఎప్పటికిప్పుడు వద్దామని చూస్తాడు ఆయన విష్ణుమూర్తి. కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా నువ్వు ఒక పారాయణ కానీ వింటం కానీ చేయి. ఇప్పుడు భక్తుల యొక్క మనోభావం బాగుంది, విష్ణుమూర్తి భగవంతుడా నువ్వు చెప్పావు, కానీ నాకు ఉద్యోగం ఉంది, సద్యోగం ఉంది, రాత్రి 12ంటికి ఇంటికి వస్తా, ఉదయం 9ంటికి లేస్తా, అదే నా భార్య పుట్టినరోజు అయితే కనుక ఉదయం 6ంటికి లేచి అన్నీ రెడీ చేసుకుంటా, దేవుడికి చేయాలి కాబట్టి నేను పొద్దున్నే లేవలేను, దానికి నన్ను ఏం చేయమంటావు. ఆయన వెంటనే భగవంతుడు అన్నారు తెలుసమ్మా, నువ్వు వాస్తవం చెప్పావు, ఇంట్లో నాకు సంబంధించిన విషయాలు అయితే నేను పెద్దనాడు లేస్తాను, భగవంతుడు కాబట్టి ఒక అరగంట లేటుగా లేస్తాను, నువ్వు వాస్తవం చెప్పావు కానీ అంతగా దాచలేదు, అబద్ధం చెప్పలేదుగా, నువ్వు నిజం చెప్పినందుకు నీ మీద ప్రేమతో ఇంకొక మాట చెప్తా, చెప్పయ్యా అన్నాడు ఆయన. ఓం నమో నారాయణాయ, ఇది అనుకోగలవా 114 సార్లు. ఏ విష్ణుమూర్తి ఏమిటా, నేను చిన్నపిల్లల్లా కనిపిస్తున్నాను, నీ గంటకి విష్ణు సహస్రనామం ఇంతుంది, అది ఒకసారి చేయమన్నావు, ఓం నమో నారాయణ 8 అక్షరాలు ఇంతుంది, అదేమో 114 సార్లు చేయమంటున్నావు, 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది కదా, దానివల్ల ఏంటి వస్తుంది నాకు ఫలితం అంటే, నేను ఏదో అడిగా కాబట్టి నా కంటి తుడుపు కోసం నువ్వు చెప్పావా అని మళ్ళీ మన ప్రశ్నలు. చెప్పింది చేయడం మనకి ఎప్పటికీ చేత కాదు కదండి, చెప్పిన దాంట్లో కోడిగుడ్డు మీద కూడా ఏకలే రకాలు మనం, కాబట్టి చెప్పింది మనం ఎప్పుడు చెయ్యం. అడిగితే దానికి భగవంతుడు ఏమన్నాడు, ఆయన నారాయణ ఉపనిషత్తు అనే ఒకటి ఉన్నది, ఆ నారాయణ ఉపనిషత్తు ఒకసారి నువ్వు విను ఆమూలాగ్రంగా, లేదా కొంచెమైనా విని నీకు అర్థమవుతుంది, చెప్పండి వింటా. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకధా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాతు. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నువ్వు ఉపదేశం చేసావా, వైకుంఠానికి తీసుకెళ్తా. అటువంటి వైకుంఠానికి తీసుకెళ్లేటువంటి వాడిని నేను ఈ 4 నెలల పాటు నువ్వు 4 రకాల పుణ్యాలు చేసే మూటలు అక్కడ కట్టుకుంటే నీ దగ్గరికి రావా మార్గంలో? ఖచ్చితంగా వస్తాయి. ఓం నమో నారాయణాయ అనేటువంటి నువ్వు మంత్రాన్ని ఉపదేశం చేస్తే వైకుంఠానికి తీసుకెళ్ళడానికి నీకు నేను మార్గాన్ని ఇస్తున్నా. వైకుంఠానికి మార్గాన్ని ఇచ్చేటువంటి వాడిని ఈ మొదటి 3 నెలల పాటు నువ్వు కష్టపడి భగవంతుడి మీద భక్తితో ప్రేమతో ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఇంత పుణ్యం మూట కట్టుకున్నావు. ఆ పుణ్యం మరి నీకు నేను ఇవ్వనా? ఆ మార్గం నుంచి పుణ్యం దగ్గరికి వస్తుందిగా. నిజమేనంటే పుణ్యం అంటే ఏంటి? మళ్ళీ వెంటనే ఇంకో ప్రశ్న, పుణ్యం అంటే ఏంటి? భగవంతుడికి అర్థం కావట్లా. నేను చెబుతున్నా కాబట్టి అడుగుతున్నాడా ఏంటి అర్థం కావట్లా? నువ్వు చేసిందేనయ్యా, అదేనయ్యా నేను చేసిందేంటి, పుణ్య ఫలితం ఎలా ఉంటుంది? నేను మోక్షం కోరే కదా, పుణ్య ఫలితం నాకు ఎలా వస్తుంది చెప్పు. ధర్మార్థ కామ్య మోక్షాలు ఉన్నావుగా 4 4 పుణ్యం మూటలుంటే అవే ధర్మార్థ కామ్య మోక్షాలు ఉన్నావుగా, అంటే ఏంటి చెప్పు నాకు. ఓకే, ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే ఏం లేదు అబ్బాయి, మీ అందరి దృష్టిలో ధర్మం అంటే నేను చాలా నీతిగా నిజాయితీగా ఉన్నాను, ఎవరికి అన్యాయం చేయలేదు అనుకుంటూ ఒక ధర్మం చేస్తూ ఉంటారు. అర్థము అంటే సంపాదన, కామ్యము అంటే కోరికలు, మోక్షం అంటే ఏంటంటే చేసేవన్నీ అధోపనులు చేస్తూ కూడా నాకు మంచి స్థితి కావాలి చివరిలో కోరుకుంటాం. అది మీ దృష్టిలో ధర్మార్థ కామ్య మోక్షాలు ఉంటాయి. కానీ నా వరకు ధర్మార్థ కామ్య మోక్షం అంటే అది కాదయ్యా. ధర్మము అంటే భార్య, ధర్మపత్ని అని భార్యని మాత్రమే అంటారు. ధర్మమాతు ధర్మపితు అని చెప్పి తండ్రి అంటారు కదండి. ధర్మపత్ని అని భార్యని మాత్రమే అంటారు. ధర్మము అంటే భార్య, అర్థము అంటే సంతానం అండి. అంటే పుం అనేటువంటి నరకం నుంచి బయటపడేసేటువంటి కొడుకే కదా, సంతానమే కదా. ఆ సంతానం ద్వారా తన యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. అంటే నాకు పుం అనేటువంటి నరకం వద్దు, కోరికలు అంటే కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, ఇట్లా ఇది కాదండి. పుం అనేటువంటి నరకం నాకు వద్దు, నాకు తిలోదకం వచ్చేవాడు కావాలి, నాకు ఉత్తమగతుల్ని తీసుకొచ్చేవాడు కావాలి, అది కోరిక. ఆ సంతానం ద్వారా నీ కోరికలు తినేగా, తర్వాత నీకు ఉన్నదేంటి మోక్షం, అది నీకు నేను ఇస్తున్నానయ్యా. ఎట్లా ఇంతకాలం నువ్వు చేసుకుంటూ వచ్చాక ఈ 4 రోజులు కనీసం ఓం నమో నారాయణాయ అనుకో, చేసుకోగలిగితే చాలు. ఇంకొక విషయం కూడా నీకు చెప్తానయ్యా. నేను ఏం చేస్తాం, మేము వింటున్నాగా చెప్పండి. శనివారం ఒక 3 శనివారాలు 4 శనివారాలు 5 శనివారాలు వస్తాయి. దానికి ఆయన ఏమన్నాడంటే, నువ్వు శనివారం నాకు కుదరదని అబద్ధాలు చెప్పకు, పిచ్చి వేషాలు వేద్దు. శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సెలవులేగా, కాబట్టి పిచ్చి వేషాలు వేద్దు, నాకు సెలవులు దొరకవని చెప్పి శనివారం పూజ చేసిన ఆదివారం అర్ధరాత్రి వరకు నువ్వు పడుకుని నిద్రపోవచ్చు. కాబట్టి శనివారం సాయంకాలం విష్ణుమూర్తి ఫోటో పెట్టుకో, తులసి మాలవి, ఇలాచీ మాలవి, ఇంకా నీకు దొరికిందా జాపత్రి ఒక మాలగట్టివి, చక్కగా పుష్పాలంకరణ చేయి. కస్తూరి, గోరోజనం, మగరు, సుగంధ ద్రవ్యాలు తీసుకురా, పచ్చకర్పూరం తీసుకురా, అక్కడ మొత్తం చల్లు. నేను నీకు ప్రత్యక్షమవుతా అని చెప్తున్నాడు ఆయన భక్తుడికి. నేను నీకు ప్రత్యక్షమవుతా,
నువ్వు చూడగలగాలి. చెయ్యి ఆ పని, మొత్తం పుష్పాలంకరణ చెయ్యి. సుగంధ పరిమళ ద్రవ్యాలుగా అక్కడ సువాసన వచ్చేటట్టుగా శోభాయమానంగా శోభన ద్రవ్యాలతో అక్కడ చుట్టూతో ఏర్పాటు చేయి. పెట్టిన తర్వాత నీకు నేను దర్శనం ఇచ్చానా లేదనే విషయం నువ్వు తెలుసుకోవటం కోసం చక్కటి పుష్పాలు తీసుకో 2. ఆ చక్కటి పుష్పం మీద ఒక రాయి పెడితే ఏమవుతుందండి? అరిగిపోతుంది కదా. అలా చక్కగా ఇలా ఉన్నటువంటి 2 పుష్పాలు తీసుకో, నా పాదాల దగ్గర పెట్టు. సుగంధ పరిమళంగా ఏర్పాటు చేసుకో మొత్తం అంతా. ఎత్తును చూసినా మంచి అగరబత్తులు వెలిగించి చక్కటి వాతావరణం సౌగంధికంగా ఉంది మొత్తం అన్నట్టుగా నువ్వు ఏర్పాటు చేసుకో. విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెట్టు. నీకు కష్టంగా ఉంది, వింటూ నీ యొక్క 2 కనులతో నా ఫోటోకి భుర్వోర్ మధ్య వంక నువ్వు చూడు. అంటే ఇక్కడికి నా మీద దృష్టి పెట్టు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ విష్ణు సహస్రనామం వింటూ నన్నే చూడు. విష్ణు సహస్రనామం పూర్తయిపోయిన తర్వాత అంత కొబ్బరి అలాగే అంత చక్కెర పొంగల్ నివేదన పెట్టు. ఆ కింద నువ్వు పాదాల దగ్గర పెట్టిన పుష్పాలు నువ్వు చూడు. నేను వచ్చి నిలబడి వెళ్ళిపోయినటువంటి ఆ ఆధారం నీకు కనిపిస్తుంది అక్కడ అన్నాడు ఆయన. నేను వచ్చి నీకు ఎదురుకుండా నేను వచ్చాను, నువ్వు పిలిచావు, నేను వచ్చాను వెళ్ళాను. ఆ చక్కగా ఇలా ఉండేటువంటి పుష్పాలు నువ్వు కనుక పెడితే వాటిని నిలబడితే అలా కిందకి వెళ్తాయి. అది నువ్వు చూడగలుగుతావు. నేను వచ్చాననేటువంటి ప్రత్యక్ష సాక్ష్యంగా నీకు అక్కడ కనిపిస్తుంది. అది నేను నీకు వరంగా ఇస్తున్నా. ఎందువలన నీకు గంట సేపు అరగంట సేపు విష్ణుసహస్రనామ పారాయణ నేను చేయలేనన్నావుగా, దానికి ఓం నమో నారాయణ అనుకోమన్నాగా. శనివారం నీకు సెలవే కదా, శనివారం రోజు నాడైనా ప్రేమగా నువ్వు చేయి, నేను ఉన్న విషయం నీకు నేను చూపిస్తాను భగవంతుడు చెప్పాడు. ఆ విధానాన్ని మార్గశిర మాసంలో అనుసరించమని చెప్పండి. భగవంతుడు ఎందుకు కనిపించడం నేను చూస్తా. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. మీకు కూడా ఆ ఒక్క వైబ్రేషన్ కలుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అనుభూతిని మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ వెంట్రుకలు లెక్కపరుచుకుంటాయండి రోమాలు, మీరు చెప్పగలుగుతారు. మీరు ఆ రకంగా మార్గశిర మాసంలో ఒక శనివారం రోజు నాడు కూర్చొని చక్కగా అంగరంగ వైభవంగా, అంటే కొంచెం ప్లేస్లోనే పూర్తిగా చక్కటి పూల వాతావరణంలో సుగంధ ద్రవ్యాలతో చేసి అలా మీరు ఒక పారాయణ చేయటమో వినటమో చేసి ఓం నమో నారాయణ అనుకుంటూ స్వామివారికి భుర్వోర మధ్యను చూస్తూ అలానే చేసి నివేదన పెట్టండి. ఆ పుష్పాల మీద అట్లా కాలు పెట్టి వెళ్ళిపోయినట్టుగా అవి కిందకు పరిచేయనట్టు వెళ్తాయి. మీరు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చి ఇదే విషయంలో మీరు చెప్పగలుగుతారు నా ముందు, మీరు నేను అనుభవించండి ఆనందం అని చెప్పి. అది నేను ఛాలెంజ్ చేయగలను ఈ విషయం. ఓకే గురువు గారు, మార్గశిర మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అనుకోవచ్చు అయితే. అంతేనమ్మా. అంటే ఈ 3 నెలల్లో చేసినటువంటి పుణ్యం అనేటువంటిది అమోఘమైన రూపంలో మార్గాన్ని చూపించేటువంటి మార్గదర్శకుడు విష్ణుమూర్తి. ఈ రకంగా చేయడం వల్ల పుణ్యం మొత్తం మనకు సంప్రాప్తమై క్షేమంగా సుఖాంతమైన జీవితం అనేటువంటిది ఏర్పాటవుతుంది. ఓకే గురుగారు, అంటే మామూలుగా మనకు తెలిసింది శ్రావణ మాసము, అమ్మవారి నవరాత్రులు, లేకపోతే కార్తీక మాసం, ఇవే పుణ్యం అనుకుంటాం. అంటే మార్గశిర మాసానికి నిజంగా ఇంత చరిత్ర ఉంది. విష్ణుమూర్తికి ఇలా చేస్తే మన పుణ్యాలని మన వెంట తీసుకొస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాలు నిజంగా ఎవరికీ తెలియదు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర.